హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు టెక్నికల్ వీడియోస్‌ని ఎలా సెట్ చేసుకోవాలో చెప్తానన్నాను గదా! సెట్ చేసుకోవడం అంటే మనకు నచ్చినవి సెట్ చేసుకోవడం కాదండి. నేనేం చేశానంటే నాకొచ్చేసి జనవరి 11థ్ ఎగ్జామ్ ఉంది అని మనకి మెయిల్ వచ్చింది. సో, అప్పుడు నేనేం చేశానంటే ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్టిఫికేట్స్ అనేవి ఇన్‌కంప్లీటెడ్‌గా ఉన్నాయి. మనకి సచివాలయంలో మనం అప్లై చేసేటప్పుడు జస్ట్ ఓన్లీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సెట్ చేస్తారు. ఈ 2 వచ్చేసి మనమే సెట్ చేసుకోవాలి. సో, నేనేం చేశానంటే ఇవి కూడా మనకి మెయిల్ వచ్చిన 48 అవర్స్‌లో చేసేసుకోవాలి. సో, నేను ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్‌లో నేనేమైతే నేర్చుకున్నానో లైక్ మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సంబంధించిన మీ ప్రాజెక్ట్ అలా అలా సెట్ చేయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మసీ అనుకోండి, అలాగే బైపీసీ అనుకోండి, నర్సింగ్ ఇట్లా ఏదైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ మీరు సెట్ చేసుకుంటే దానికి సంబంధించిన క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. సో, నేనొచ్చేసి బీటెక్ అయిపోయింది. కానీ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. డిజిటల్ మార్కెటింగ్ మీదే క్వెషన్స్ అనేవి వచ్చాయి. ఇది చాలా మందికి తెలీదనమాట. సో, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ నేర్చుకొని పైథాన్ కోర్స్ అనేది తీసుకొని ఉంటారు. వాళ్ళు పైథాన్ అనేది అక్కడ యాడ్ చేసినప్పుడు మీకు పైథాన్ మీదే క్వెషన్స్ వస్తాయి. అప్పుడు మీకు మనం మార్క్స్ గెయిన్ చేసేదానికి ఈజీగా ఉంటుంది గదా! నెక్స్ట్ వీడియోలో నేను మీకు టెక్నికల్‌లో ఏమేమి క్వెషన్స్ వచ్చాయో మీకు ఒక మోడల్ అనేది చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.